హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మైండ్ టైమింగ్ బ్లెస్సింగ్స్లో మనం 9 ఆత్మఫలాల గురించి తెలుసుకుంటాం. 9 ఆత్మఫలంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయారత్వం, మంచితనం, విశ్వాసం, స్వాత్మికం, ఆశ, నిగ్రహం. ఈ 9 ఆత్మఫలాలలో మనం నేర్చుకున్న 4 ఆత్మఫలాలు. 4 ఆత్మఫలాలు. మొదటి ఫలం ప్రేమ. ప్రేమ మనకి ఇక్కడ దొరుకుతుంది. మన తల్లి తండ్రి, మన అన్న చెల్లెలు కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఎక్కువ మనకు ప్రేమించేది మన యేసయ్య ప్రేమ. అయినా మన కొరకు తన రక్తాన్ని చిందించి తన మరణించి మన కొరకు మరలా తిరిగి లేచిన మన యేసయ్య ప్రేమ, సజీవమైన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరకదు. కానీ మన యేసయ్య దగ్గర మనకు సజీవమైన ప్రేమ దొరుకుతుంది. సంతోషం అనేది మనం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం? లోకాశలు, లోక తలంపులు, ఫోన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అక్కడ సంతోషం స్పెండ్ చేస్తున్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి మనం ఒక నిమిషం కూడా సంతోషం మనం స్పెండ్ చేయట్లేము. దేవునికి మనం సంతోషపరచట్లేము. నెక్స్ట్ సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో మనం ఎక్కడ వెతికినా, ఏడ ఇళ్ళపడ్డా, ఏడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కానీ మనకు సమాధానం అనేది దొరకదు. సమాధానం దొరికేది మన యేసయ్య దగ్గర, మన యేసయ్య మందిరంలో. మందిరానికి వెళ్ళి ప్రార్థించేటప్పుడు ఒక్క నిమిషం ప్రార్థించినా కూడా అక్కడ మనకి సమాధానం అనేది దొరుకుతుంది. దీర్ఘశాంతం అంటే దేవుడు ఇంకా మన కొరకు వేచి ఉంటున్నాడు. మన పాపాలను ఒప్పుకొని తన మందిరానికి వెళ్ళి పక్షాతాపములు చేసి తల్లిదండ్రులు ప్రార్థించాలని, ఇంకా మనము మారుమనసు పొందుకోవాలని ఇంకా దేవుడు మనకు వేచి చూస్తున్నాడు అన్నమాట. అంటే లోకం ఎంత పాపంతో మునిగిపోతుంది, లోకం కూడా ఇంకా రక్షింపబడాలని ఇంకా దేవుడు దీర్ఘశాంతంతో వేచి ఉంటున్నాడు. ఈరోజు మనం ఈ 4 ఆత్మఫలాలు నేర్చుకున్నాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే.